ఆయన కూడా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఒక బాధ్యతలో ఉన్నారు కదా. వారు ఇక్కడ పర్యటన చేయడము, ఇక్కడ దీని పట్ల వారి యొక్క అభిప్రాయం వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు సత్యకుమార్ గారు, నేనే కాదు, మొత్తం 16 మంది దీనికి పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని పార్టీ నిర్ణయించి ఆదేశించింది అనుకోండి, ఆ వ్యక్తికి మిగతా 15 మంది సహకరిస్తారు అన్ని రకాలుగా. పార్టీ ఫస్ట్, పర్సన్ లాస్ట్. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆ రకంగానే అది నడుస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికి సీటు అనేటువంటిది వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా పొత్తులో ఏ రకంగా మిగతా పార్టీల వాళ్ళు అందరితో కలుపుకొని సహకరించి దానికి మద్దతు పలుకుతారో, పార్టీలో ఉన్న మిగతా 15 మంది కూడా ఆ ఆ సిద్ధాంతం రీతి అందరికీ మద్దతు పలికి ముందుకు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ ఈరోజు భారతదేశంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇందులో ఇవ్వలేదు అని అంటే రెబల్ వేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకైతే నేను చూడలేదు. కాబట్టి అలాంటి భావజాలము కాదు. ఇక్కడ ఆయన నిలబడ్డా, నేను నిలబడ్డా, ఎవరు నిలబడ్డా పార్టీ ఏం చూస్తుంది? వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బలంగా తీసుకెళ్లగలరు, ఎవరు నిలబడితే గెలవగలరు అనేటువంటిది వాళ్ళు బేరీజు వేసుకుంటారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఖచ్చితంగా ఎవరికి సీటు కేటాయిస్తే వాళ్ళకి మిగతా అందరూ సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు పొత్తు నిర్ణయించిన తర్వాత పై స్థాయిలో, ఇప్పుడు కింద స్థాయిలో ఎవరైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. దీనన్ని విషయాలన్నీ కూడా పైనుంచి ఏ ఆదేశాలు వస్తే కింద వరకు, మీకు ఇందాక నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ, లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ, ఒక విధి విధానాలతో పైనుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకనే ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే 276 స్థానాలు 2014లో వస్తే, 303 స్థానాలు 2019లో వస్తే, ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి 350, 360 స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు. కూటమితోటి 400 స్థానాలు పైచిలకు వస్తాయనేటువంటి ఆత్మవిశ్వాసంతో మోడీ గారు, అంటే ఒక క్రమశిక్షణ, ఒక విధానంతో ఎదుగుతున్నటువంటి పార్టీ. ఆ ఎదుగుదలకి క్రమశిక్షణే పునాది, సిద్ధాంతమే పునాది, భావజాలమే పునాది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్టు పొత్తులో ఎవరికి ఇచ్చినా, ఏ పార్టీకి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా సరే నాయకులు కానీ అందరూ కట్టుబడే ఉంటారు. కాదు పరిపూర్ణానందగా కాదు. ఇక్కడ మంచి ప్రశ్న వేశారు మీరు. మోడీ గారు రామాలయం కట్టారని మోడీ గారిని ఈ దేశం ఎలా చూస్తుంది? ఒకవేళ మోడీ గారు రామాలయం కట్టారు, ఆయన హిందుత్వ భావజాలంతో ఉన్నారు, ఆయనతో పొత్తు పెట్టుకుంటే మనకు మైనారిటీలు, క్రిస్టియన్స్ దూరం అవుతారని అనుకుంటే వీళ్ళు పొత్తు పెట్టుకోలేరు కదా. ఖచ్చితంగా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు? మైనారిటీలే కాదు, క్రిస్టియన్లే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మోడీ గారి యొక్క హిందుత్వ భావజాలము ప్లస్ అభివృద్ధి దిశగా, లేకపోతే మోడీ గారు చేసేటువంటి సంక్షేమమైనటువంటి కార్యక్రమాల దిశగా ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షితులు. ఎన్ని పథకాలు మోడీ గారు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయో తెలుసు అందరు. కాబట్టి ఖచ్చితంగా పొత్తుకి ఇప్పుడు మైనారిటీలు ఎవరో దూరం అవుతారు అనుకుంటే పొత్తు కోసరంగా వీళ్ళు వెళ్లాల్సిన పనే లేదు కదా.